శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా కూడా తన వేణువుని ఎందుకు తీసుకుని వెళతాడో మీకు తెలుసా? ఇది మీ తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇదే రాధాదేవికి కూడా అర్థం అవగా అసలు ఆ వేణువులో ఏముంది, ఆ వేణువులో ఏం రహస్యం ఉంది నేను తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఒకరోజు శ్రీకృష్ణుడు వేణువుని తల దగ్గర పెట్టుకుని నిద్రపోతూ ఉంటాడు. రాధాదేవి చప్పుడు చేయకుండా మెల్లగా నడుచుకుంటూ వచ్చి తల దగ్గర ఉన్న వేణువుని తీసుకుని ఆ వేణువుకి అడుగు భాగంలో ఉన్న రంధ్రంలోకి చూస్తుంది. రాధాదేవి ఆశ్చర్యపోతుంది. అసలు ఈ వేణువులో ఏముంది? అనంతమైన శూన్యం తప్ప ఇంకేమీ లేదు. శ్రీకృష్ణుడు నవ్వుతూ నిద్రలేచి వేణువులోని రహస్యం ఏంటో దాన్ని నేను ఎందుకు విడిచిపెట్టనో నీకు ఇప్పటికైనా అర్థమైందా రాధా అని అడిగి, అనవసరమైనవి ఆలోచించకుండా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే నీలోకి కృష్ణతత్వం ప్రవేశించి వేణువులా ఎల్లప్పుడూ నేను నిన్ను పట్టుకుని నీతోనే ఉంటాను. అదే నీ మనసుని అర్థం పర్థం లేని ఆలోచనలతో అనుమానాలతో నింపేసుకుంటే ఇంకా నాకు చోటు ఎక్కడుంటుంది అని శ్రీకృష్ణుడు రాధాదేవి సందేహం తీర్చి, నువ్వు లేకపోతే ఈ వేణువు లేదు, ఈ వేణువు లేకపోతే నువ్వు ఉండవు, అందుకే ఈ వేణువు ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంచుకుంటాను అని చెబుతాడు. కృష్ణయ్య అంటే మీకు ఇష్టం? జై శ్రీకృష్ణ అని కామెంట్